విశాఖ టీడీపీ నేతలు పదవుల కోసం కొత్త ప్రయత్నాలు చేస్తున్నారా? పొరుగు జిల్లా వారు పార్టీ ఆఫీస్ కోసం స్థలాలు అడుగుతుంటే ఉన్న స్థలంలో కార్యాలయం నిర్మించేందుకు విశాఖ నేతలు ఎందుకు పోటీ పడుతున్నారు? విశాఖ టీడీపీలో ఏం జరుగుతోంది? గ్రూపులుగా విడిపోయిన జిల్లా టీడీపీ 5 నాయకులు 10 గ్రూపులుగా వ్యవహారం. విశాఖ పార్టీ కార్యాలయం మాటున రాజకీయాలు. జిల్లా ఆఫీసు కొత్త భవన నిర్మాణంపై పోటీ పడుతున్న నాయకులు. మంత్రి పదవి ఆశిస్తున్న ఎంఈవీఎస్ మూర్తి. గ్రూపు తగాదాలతో బెంబేలెత్తుతున్న కార్యకర్తలు. విశాఖ టీడీపీలో గ్రూపు తగాదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే జిల్లాలో 2 మంత్రులతో 2 గ్రూపులుండగా తాజాగా ఎమ్మెల్సీ ఎంఈవీఎస్ మూర్తి మంత్రి పదవి ఆశిస్తూ రాజకీయాన్ని రంజుగా మార్చేస్తున్నారు. ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చంద్రబాబు చెప్పడం, త్వరలోనే కాకినాడ, తిరుపతి, గ్రేటర్ విశాఖ కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంతో విశాఖ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్సీ ఎంఈవీఎస్ మూర్తి ఈ దఫా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. విశాఖ టీడీపీలో తెరచాటు వ్యవహారాలు నడిపే క్లాస్ 1 కాంట్రాక్టర్ వెంకట్రావు మేయర్ పదవి ఆశిస్తుండడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. వీళ్ళిద్దరూ చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు వినూత్న ఆలోచన చేస్తున్నారు. అప్పుడెప్పుడో టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో విశాఖ టీడీపీ నాయకులు జిల్లా పార్టీ కార్యాలయాన్ని వాస్తు నిపుణులకు చూపించారు. వాస్తు దోషం వల్లే టీడీపీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆ భవనాన్ని కూల్చి మళ్లీ కడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని వాస్తు పండితుడు సూచించాడు. అంతే, హడావిడిగా భవనాన్ని కూల్చారు. ఈలోపు ఎన్నికలు రావడం, టీడీపీ అధికారం చేపట్టడం, కళ్లు మూసి తెరిచేలోపు 2 ఏళ్లు పూర్తి కావడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు మంత్రి పదవి ఆశిస్తున్న ఎంఈవీఎస్ మూర్తి, మేయర్ పదవి ఆశిస్తున్న వెంకట్రావు పార్టీ ఆఫీస్ భవనాన్ని కట్టిస్తామని పోటీ పడుతున్నారు. పార్టీ కార్యాలయం విషయానికొస్తే నిబంధనలకు విరుద్ధంగా అక్కడ నిర్మాణం కొనసాగుతోంది. టీడీపీ ఆఫీసున్న ప్రాంతంలో కొండను 6 నెలలుగా తవ్వుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. 6 నెలలుగా తవ్వకాలు జరుగుతున్నా ఇంతవరకు పునాది రాయి పడకపోవడం విచిత్రం. పార్టీ కార్యాలయం ఎప్పుడు నిర్మిస్తారో, ఎవరు అందులో కూర్చుంటారో తెలియని గందరగోళం టీడీపీని పట్టిపీడిస్తోంది.